పనులు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం పనులు ఎలా? ఈ సంవత్సరం బాగున్నాయి సార్. నాకు ఇష్టమైన పనులు అంటే ఇప్పుడు బాగున్నాయి. అయితే మాకు లేవు, లేదు, ఎరువులు చెప్పలేదు ఎవరు. మాకైతే అయ్యగారు దాని నుంచి నా ట్యాక్సీ నేను పక్కా మేము చెప్పింది కరెక్టే. మరి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కనుక మనం పని చేస్తారు, పని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక నైట్ క్వార్టర్ వేసుకుంటే కొద్దిగా ఒళ్ళు నొప్పులు గట్రా తగ్గుతాయి, బాగుంటాయి. కానీ గతంలో మందు ఎలా ఉండేది, ఇప్పుడు మందు ఎలా ఉండేది? ఇప్పుడు ముందు బాగుంది. రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడంటే 200 రూపాయలు క్వార్టర్. మంచి మందు వచ్చేదా? అది తాగితే దిద్దిగా అంత తాగరు. ఇప్పుడంటే మాది జనరల్లో జరిగేది ఏంటంటే అప్పుడు తాగేది 250 రూపాయలు క్వార్టర్, ఇప్పుడు తాగేది బాగుంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్లు గత 5 సంవత్సరాలు అని తీసాడు, ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీ అయ్యా. నేను అక్కడ రూపాయలకి వెళ్ళి వచ్చిన ముద్ద అన్నం తింటా, 5 రూపాయలు చాలు. ముద్ద అన్నం తింటే చాలు. అక్కడికి వెళ్ళి ఆ 25 అసలు మామూలుగా 60 రూపాయలు 70 రూపాయలు పెట్టుకుని తినేది వేరు. ఎక్కడికి వచ్చి ఎక్కడ దగ్గర ఉంటే ఇక్కడే దగ్గర తింటాం. ఆనందం ఉంది సార్. ₹1 ఇంటికి తీసుకెళ్తున్నారా? ఇప్పుడు తీసుకెళ్తున్నా సార్. కింగులు పిల్లలు కూడా కింగుల్లో చదివిస్తున్నారు. ఇప్పటికైనా ఇదేమో ప్రపంచం. బాబు గారు రాజధాని కడతారని నమ్మకం మీకు? అయ్యగారు నమ్మకం కడతారు. అది ఏంటంటే కడతారు, అంత హ్యాపీ, అందరూ హ్యాపీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? హ్యాపీ. జనరల్లో తగ్గేదిలే సార్ అనిపిస్తా. ఇప్పుడు కాదు, కొన్ని 100 మంది కూడా ఉన్నారు హ్యాపీ చేస్తాం. మేము కూడా తగ్గేదే లేదు. అయితే ఒకటి నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అదే ఫ్యాన్లు. మా కుర్రాడు వస్తాడు, రేపు నేను చూపిస్తాను, నా ఆటలో ఉంటే నేను చూపిస్తాను అప్పుడు. సరే, ఓకే. మీరంటే పొద్దున సాయంత్రం వరకు మీరు పనులు చేసి ఉంటారు, ఏదో కొద్దిగా నైట్ ఆ శ్రమ మొత్తం మర్చిపోతూ ఉంటారు. గతంలో ముందు ఇట్లా ఎలా ఉండేది, ముందు ఎలా ఉండేది? అంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే మన పేరు చెప్పకూడదు చెప్పేసాం కాబట్టి దీంట్లో అప్పుడున్న మందు అనుకోండి సార్. ఏదే నైట్ తాగేవాళ్ళు, కొద్దిగా పనులకి వెళ్ళేవాళ్ళు కాదు, కాలేజీలో ఆగేసేవాళ్ళు, వీళ్ళు చాలా దిమ్ము పోతుంది. ఇప్పుడు పెరుగుతుంది కొంచెం మధ్య పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ మధ్య రేట్లు పెంచారు. ఈ 4 రోజుల్లో రేట్లు పెంచారు. ఎంత పెంచారు? ఒక 20 రూపాయలు పెంచారు. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారంటే మీకు 100 రూపాయలు మద్యం ఇస్తా ఉన్నారు. 100 రూపాయల మద్యం లేదు ఇప్పుడు? ఇప్పుడు తీసారు. నేను అక్కడ తీసారు. నిండాలని తీసారా? నేను తీసి 120 పెట్టారు. సేమ్ అదే ఏంటంటే 20 రూపాయలు పెంచారనమాట. అదేవిధంగా బాబు గారు రాజధాని కడతారు మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు అమరావతి ఇప్పుడు ఏంటంటే మంచి పట్టుదలగా ఉన్నాడు. ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కాబట్టి రాజధాని కట్టాలంటే పట్టుదల ఉన్నాడు. ఆ రాజధాని కట్టాలని గుంటూరు, విజయవాడ 2 కలిపి అయిపోయింది. రాజధాని కడతాలో మీకు అన్న పనులు ఎక్కువ పెరుగుతాయా? పెరుగుతాయండి, పెరిగితే స్కూల్ వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇంకా ఎదుగుతూనే ఉంటారు కదా. ఏంటంటే అన్ని వ్యాపారాలను వస్తువులన్నీ ఇటే వస్తూ ఉంటారు కదా. మంచిదే మనకి రాజధాని కడితే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు, ఆయన అవినీతి కూడా నిజమేనంటారా? మరి ఇప్పుడు మళ్ళీ జగన్ మళ్ళీ ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు మద్యం చేపించు, మద్యం ఏంటి అది వాళ్ళే సొంత వ్యాపారం, అది అందరూ తెలుసు, తాగిపోతున్న అందరికీ తెలుసు. ఇప్పుడు నైట్ తాగుతున్నా పొద్దున్నకాల పనులకి వెళ్ళబోతున్నాం. దేనికి వెళ్ళబోతున్నాం? ఇంట్లో వాళ్ళకి వెళ్ళాలో ఏంటి పనికి వెళ్ళలేదంటే ఏం చెప్పుకుంటాం, కాళ్ళు నొప్పులు, ఆరు నొప్పులు అనుకుంటున్నాం. తాగి ఇది ఎంత కోరరు. ఇప్పుడు వయసులో ఇప్పుడున్న ప్రభుత్వంలో వయసులో మాత్రం మాకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. అప్పుడున్న ప్రభుత్వంలో అంటే ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ ఉంటుంది. అంటే 150 రూపాయలు 200 అసలు ఏది ఉంటే అది దొరకదు. అంటే బ్రాండ్ పేర్లు ఉండే లేకపోతే రేట్లు ఉండే? బ్రాండ్ పేర్లు ఉంటాయి కాదు, రేట్లు ఉంటాయి లేకపోతే రేట్లు అవుతాయి. ఏదైనా 150 రూపాయల మంది ఉంటే 200 మంది అని అడిగేవాళ్ళు కదా. ఇంకా తప్పదు బాబు, పలానా బ్రాండ్ ఇవ్వండి అంటే ఆ బ్రాండ్ లేదు, ఈ బ్రాండ్ ఉంది. పొద్దున్న తాగింది ఒక బ్రాండ్, ఇప్పుడు తాగింది లోనికి వెళ్ళి ఏం చేస్తాయి? 2 సున్నామా వస్తాయి, ఎలా కొట్టుకుంటాయి, అలా కొట్టుకుంటాయి. ఇంకా అమ్మో అని ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం అంటే నేను మా తాగుతాను. అంటే మందు జగన్మోహన్ రెడ్డిదేనా?
డ్యామ్ షూర్ ఆయనకి శిక్ష పడద్దంటావా అందుట్లో అయ్యంటే మాకు తెలియదు. కానీ చాలా మంది చచ్చిపోయారు అంటారు నిజంగా మందు తగ్గి వాసన అండి అది. చచ్చిపోవటం ఒకటి ఏంటంటే కాలు చేతులు పడిపోవటం, పక్షపాతం మెయిన్ అండి. మీ చుట్టుపక్కల తెలిసిన ఎంతమంది ఉన్నారు మీకు? సుమారు ఒక 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళే? మాకు తెలిసిన వాళ్ళే. పొద్దునైతే ఫ్రెండ్ అని మాట్లాడుకునేవారు. ఏంటంటే అందరూ జగన్మోహన్ రెడ్డి బ్యాన్లో తాగేవారు. కొంతమంది ఏంటంటే బాడీని బట్టి అలాగా ఎలాగ పడిపి ఉండేవారు. ఇప్పుడు కోలుకోలేకపోతున్నారు. అయ్యా ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ లేదండి. ల్యాండ్ ఆర్డర్ లేదంటారు? లేదు. ఎందుకని అంటారు చెప్పండి, మీకు ప్రాబ్లం ఏముంది? ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గెలకముందు అంతకుముందు తెలుగుదేశం పరిపాలన, అప్పుడు ల్యాండ్ ఆర్డర్ బాగుంది. ఒక 4 నుంచినా సరే ఏంటి జీబ్ వచ్చింది, ఏంటి ఏం పని ఇక్కడ అని కొట్టాము. ఇప్పుడు ఏం తవ్వలేదు, రావట్లేదు. ఎక్కడ ఉండేది ఏరియా ఏది? మాది ఇక్కడ పైపుల్ రోడ్డు. పోలీసులు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ అయిపోయారండి, గంజా బ్యాచ్ వాళ్ళు ఎక్కువ అయిపోయారండి. నేను ల్యాండ్ లెక్కర ఆ లెక్కర ఇచ్చి లెక్కర్ కూడా ఎలా ఉందంటారు? గతంలో ఎలా ఉంది? మనం అడిగిన బ్రాండ్ లేదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ అయినా సరే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, 10 నిమిషాల తర్వాత అది ఉండదు. అది కూడా ఏంటి, చిన్న కిటికీ ఇస్తాడు, దాంట్లో ఒక 3 సీసాలు పడతాడు. 1, 2, 3 150, 200, 400, 120 కంచి 150 కూడా కాదు, 120 స్టార్ట్ అవుతుంది. 120, 130, 150, 170, 200, 270. లెక్కర్ బ్రాండ్ పేరు ఉండవు, పేర్లు లేవు, రేట్లే. ఈ రేటుకి మందు ఇస్తుందా? గతంలో ఏమంటే న్యాన్సన్ హౌస్, మెక్డోల్, ఓఏపీ రకరకాల పేర్లు అడిగేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాక పేరుతో పని లేదు, రేటే 150, 200, 150 ఇయే అంతే. జనం ఎక్కువ తాగేది ఏంటంటే 150, 200. ఈ సంవత్సరం నుంచి మధ్య పాలసీ మరి బాగానే ఉంది, నచ్చిన మంది అవుతున్నాడు. లేదు ఎందుకు క్వాలిటీ అయినదండి. ఏంటంటే ఎవరు ఏం చేసినా ముందు కుమ్మకాయ ఉంటుంది కదా, అవును, సిండికేట్ ఉంటుంది కదా, అది తొందరగా మారదు. కాబట్టి ఏది ఏమైనా సరే మనం అడిగిన ముందు ఇస్తున్నారు, అది సంతోషం. అది సంతోషం. తాగేవాడికి ఏంటంటే వాడు 150 పెడుతున్నాడు, 200 పెడుతున్నాడా, 500 పెడుతున్నాడా, ఆడి సాటిస్ఫైడ్. అన్నా క్యాంటీన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది సామాన్యుడికి? అన్నా క్యాంటీన్ సామాన్యుడికి కాదు, అఫీషియల్ కూడా ఉపయోగపడుతుంది. అఫీషియల్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎవరెవరికి ఉపయోగపడుతుంది చెప్పండి. ఒక మాట చెప్పాలంటే సామాన్యుడు కాదు. సపోజ్ నేనే ఉన్నాను, ఒక బిల్డర్ని. బిల్డర్ అంటే సామాన్య మనిషి కాదు కదా, ఫోన్ చేయాలి, ఎలా వెళ్తున్నా, ఎక్కడో పెద్దవాళ్ళకి వెళ్ళాలి. మనం తినేది 2 మెతుకులు 5 రూపాయలు అక్కడ పోయి వెళ్ళామనుకో, మనకు కావాల్సింది పెరిగేస్తున్నారు, పప్పు వేస్తున్నారు, కూర వేస్తున్నారు, పచ్చడి వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఇచ్చేది అదే కదా, దాని మీద తినలేము మనం, ఎందుకంటే తినలేము కదా. అది పేదవాడికి పెద్దవాడికి కూడా, నేను చెప్పింది పేదవాడే కాదు పెద్దవాడికి కూడా ఉపయోగపడుతుంది. అంతకుముందు నెలకి 20 రోజులు 15 రోజులు పని ఉంది, ఇప్పుడు డైలీ పని ఉంటుంది. గతంలో 20 రోజులు పని ఉన్నా కానీ రోజు ఖర్చు ఎంత ఉండేది మీకు? రోజు ఖర్చు 300 ఉండేది. 300 ఉండేది. అంటే దేనికి మందుకి ఖర్చులు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు పని చేస్తారు కాబట్టి కొద్దిగా ఒక 9 to 4 వేసుకోవాలని మీరు అనుకుంటారు. అంటే మొత్తం వచ్చి మళ్ళీ తెల్లరు ఉత్సాహంగా పనికి వెళ్తారు. కానీ అప్పుడు మందు ఎలా ఉంది, ఇప్పుడు మందు ఎలా ఉంది? మందు బాగానే ఉంది, మందుకి ఇప్పుడు అదేవిధంగా గతంలో అన్న క్యాంటీన్ తీశారు, అది దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏమైనా పని చేసుకోవడం కొత్త భోజనం చేస్తాం. అంటే తక్కువలో వస్తుందా లేదా ఎక్కువలో వస్తుందా? తక్కువలో. అంటే ఈ వారం మీకు బాగానే కలుగుతుంది. అంటే గత నెల తీసుకోవాలి ఇంటికి, ఇప్పుడు ఏమైనా తీసుకెళ్ళి మొత్తం నెల మొత్తం మీద గతంలో అంటే అంతా ఆటోమేటిక్ ఉండేది. ఇప్పుడు ఎవరు ఒకసారి రిస్క్ లేదు, ఒకసారి రిస్క్ లేదు. ఉండే డబ్బులే మిగిలే కదా, భోజనాలు కానీ వీటికి కానీ మొత్తం 200, 300 ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు మామూలు స్కూల్ వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్నారు, మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు శుభ్రంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగలేదంటున్నారు, దీని మీద అభిప్రాయం ఏంటి? అట్లాగే అంటారు. అది వచ్చే సంవత్సరం మేము వచ్చేస్తాము అయితే బాగానే ఉంది. ఈయన వచ్చిన తర్వాత బాబు వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఎవరు వస్తారు మీరు అనుకుంటున్నారు మళ్ళీ? అప్పుడు సంగతి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఇప్పుడు బాబు గారి పరిస్థితి పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది, అందులో ఇంక ఇచ్చేది ఏం లేదు. రాజధాని కడతాడు అప్పుడు చంద్రబాబు నాయుడు డ్యామ్ షూర్. ఎలా ఉంది గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ పెట్టిన చంద్రబాబు గారు ధన్యవాదాలు. అన్నం కానీ కూరలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే ముఠా కూలీలు కానీ లేకపోతే ఎవరైనా పట్ల మీద పని పడినా సరే ఇంట్లో క్యారేజీలు సమయానికి అందుబాటులో ఉంటుంది. ఎవరు భార్యాభర్తలు ఈ రోజుల్లో భార్యాభర్తలు కష్టపడి పనులు వెళ్ళిపోతున్నారు. క్యారేజీ లేకపోయేసరికి గబుక్కున్న డ్రైవర్లు కానీ అన్న కానీ ఇక్కడ అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా సమయానికి ఆకలి తీరుస్తుంది. అన్న క్యాంటీన్ ఉన్నా లేకపోతే గొప్ప ఒక 5 రూపాయలు ఇచ్చి ఫోన్ చేస్తున్నారు. 25 రూపాయలు భోజనం అంటే ఎక్కడ దొరుకుతుంది? అదేవిధంగా బయట ఎంత ఖర్చు అయ్యేది? సపోజ్ ఈరోజు మీరు అంటే రోజుకి ఎంత తొలగలుగుతారు? నేను మామూలు ఏంటి మరి ప్యాసింజర్ అదే అది ఎంత వస్తుంది? జీతాన్ని చేస్తున్నాను, 18,000 చేస్తాను. 18,000 చేస్తున్నాం అంటే మీకు భోజనానికి ఎంత ఖర్చు అయ్యేది? గతంలో 80 నుండి 100 రూపాయలు ఖర్చు అయ్యేది పర్ డే వచ్చేది టిఫిన్ కాకుండా. టిఫిన్ కాకుండా ఇప్పుడు ఎంత ఉందో? ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడంటే 5 రూపాయలతో అయిపోతుంది. 5 రూపాయలు 10 రూపాయలు ఆ డబ్బులు మీరు ఇంటికి సేవ్ అవుతుంది. ఆ వారం సేవ్ అవుతుంది మీకు. ఇలా సేవ్ చేసి చంద్రబాబు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కానీ చూసినట్లయితే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందనుకున్నారు? రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు సూపర్. అసలు మేము డ్రైవింగ్ చేస్తున్నాం కదా, ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళడానికి భయపడేవాళ్ళం. అంత గోతులే ఏది అసలు సరుకు తీసుకెళ్తుంటే కింద పడిపోయేది అనమాట. అంత నీట్గా ఉండేది. ఈ రోజు చాలా రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. చాలా బాగుంది. చంద్రబాబు గారు వచ్చిన దాన్ని మాత్రం రోడ్లు కానీ అన్ని చాలా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? రోడ్లు కానీ పనులు ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు? అదే రోడ్లు పని దొరుకుతుంది ఇప్పుడు. అంటే మనకి అదేవిధంగా మందు రేట్లు ఎలా ఉన్నాయి మీకు? గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉన్నాయి? మంచి రేట్లు బాగానే ఉంది. ఇప్పుడు 100, 130 అట్లా ఉంది. అంటే మంచి మందు దొరుకుతుందా? మంచి మందు అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు పని చేసి వస్తారు, ఒళ్ళు పుట్టిపోయి ఉంటుంది. అటువంటి అంత బాగానే ఉంటుంది కదా. పథకాలు ఏమన్నా మీ ఎలా ఉన్నాయని తెలుస్తుంది మీకు? పెన్షన్లు అవి పెన్షన్లు ఫస్ట్ తారీఖు 5-6 ఇంటికాల గ్యాస్ వస్తుందా మీకు? ఉచిత గ్యాస్ హెచ్పీ గ్యాస్. బాబు గ్యాస్ 3 బండ్లు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. డబ్బులు పడుతున్నాయా? సబ్సిడీ 800 పడుతున్నాయి కదా.